నా యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 14th అక్టోబర్లోనికి మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన TLC దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 33వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మరి ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబుతో జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో మొదటి తలంపు ఏంటంటే, నాకు కావలసినంత ఉన్నది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఏశావు యొక్క సంతృప్తి, తనకు ఏదైతే తను పొందుకుని ఉన్నాడో, ఏదైతే తను మరి దేవుడు తనకిచ్చాడో, తన కలిగిన దాంతో సంతృప్తికరంగా నాకు కావలసింది నాకున్నది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితిని బట్టి, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, మన జీవితంలో మనకు కలిగిన దాన్ని బట్టి సంతృప్తి పడుతూ నేర్చుకోవాలి. అత్యాశ పోయి మించినటువంటి స్థితికి మించినటువంటి ఆశలకు పోయి అనర్థాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉండేటువంటిది. ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి సత్యం, నాకున్నది నాకు ఉన్నది, నాకు కావలసినంత నాకున్నది అనేటువంటి మాట ఏశావు జ్ఞాపకం చేసినట్లుగా మన జీవితంలో కూడా సంతృప్తి కలిగి జీవించడం అనేటువంటిది నేర్చుకోవాలి. రెండవ తలంపు, నీది నీవే ఉంచుకోమని చెప్పెను. తమ్ముడు అడుగుతున్నాడు, తమ్ముడు ఆఫర్ ఇస్తున్నాడు, తీసుకో, ఇదిగో ఇవి నీ కోసమే అంటున్నప్పుడు ఏశావు అంటున్నాడు చక్కటి మాట, రెండవ మాట, నీది నీవే ఉంచుకోమనేటువంటి మాట. అంటే తమ్ముడికి భద్రత చెప్తున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు. నీది నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీకు కలిగినటువంటిది, దేవుడు నీకు ఇచ్చినటువంటిది నీవు జాగ్రత్తగా ఉంచుకోమనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వపు దినాల్లో దేవుని బిడ్డలారా, నేటి తరానికి పూర్వపు తరాలకి మనం గమనిస్తే, పూర్వపు దినాల్లో పెద్దవాళ్ళు చెప్పేటువంటి వారు ఆశపడేటువంటి వారు కాదు, కానీ మనకు కలిగిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా భద్రపరుచుకో, జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పేసి మాట్లాడేటువంటిది. మరి నేటి దినాలు దుర్భర దినాలు, భయంకరమైనటువంటి దినాలు. ఒకరు ఎదుగుతూ ఉంటే, ఒకరు బాగుపడుతూ ఉంటే, ఒకరు సంపాదించుకుంటూ ఉంటే, ఒకరు మంచి స్థితిలో ఉంటే ఓర్చుకోలేనటువంటి, వారవలేనటువంటి తనంలో ఏ విధంగా తీసుకుందాం అనేటువంటిది, ఏ విధంగా వారి దగ్గర నుంచి లేకుండా చేద్దాం అనేటువంటి పరిస్థితులు. మరి ఆనాటి తరానికి నేటి తరానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తిరుగుతూ, మరి వాక్యానుసారంగా మనం ఎలా ఉన్నామో, సంతృప్తి కలిగి ఉంటున్నామో లేదనేటువంటిది, మనకు కలిగిన దాన్ని, దేవుడు మనకిచ్చిన దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ, అనవసరమైనటువంటి వ్యర్థంగా పాడు చేసుకోకుండా భద్రత కలిగి జాగ్రత్త కలిగి ఉండేటట్లు వీటిలో దేవుడు మనల్ని అట్టి జ్ఞానంతో, అట్టి వివేకంతో మరి ఈ ఉదయం దేవుడి మాటల ద్వారా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఏశావుకు ఎవరు ఈబోయినాడు? ఏశావుని ఆఫర్ చేసినటువంటి ఎవరు, ఇదిగో తీసుకోమని అడిగినటువంటి వ్యక్తి ఎవరు? ఈ పేరును మన TLC యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేయించున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి దేవా, మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడేందుకు కొందనాలు. దేవా, ఏశావు జ్ఞాపకం చేసేటట్లుగా నా తండ్రి, సంతృప్తి కలిగి నా ప్రభా, అయ్యా నిజమే నా తండ్రి, సంతృప్తికి మించినటువంటి మరొక సుగుణం అనేటువంటిది లేదు ప్రభా. సంతృప్తి కలిగి ఉండటం అనేటువంటిది అది సగం బలం అని పెద్దవారు జ్ఞాపకం చేసినట్లుగానే మా జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాటిలో నా ప్రభా
ఏదైతే మేము కలిగి ఉన్నామో, ఏదైతే మేము పొందుకుని ఉన్నామో వాటిని బట్టి నాయన సంతృప్తి పడి నాయన సంతోషించేటువంటి వారుగా నా ప్రభువా మాకు కలిగినటువంటిది నాయన భద్రపరుచుకుంటూ, మాకు కలిగినటువంటి మీరు ఇచ్చినటువంటి వాటిని ప్రభువా మరి జాగ్రత్తగా నా తండ్రి పొందుపరుచుకున్నటువంటి వారుగా అట్టి జాగ్రత్త కలిగి దైవ భద్రత కలిగి జీవించేటువంటి వారిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం సన్నిధిని ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పటికీ ఇంకా ఎందరిలోనైతే నాయన ఎవరైతే నా ప్రభువా అత్యాశ కలిగిన ఆయన సంతృప్తి లేకుండా అయ్యా మరి వారు కలిగింది కాకుండా ఇతరులది కూడా పొందుకోవాలి, ఇతరుల దగ్గర కూడా అయ్యా మరి తీసుకోవాలనేటువంటి కాజేయాలనేటువంటి తత్వం కలిగి ఉంటే వారిని మీరు మార్చండి, వారిలో పరివర్తన మీరు దయచేసి నా తండ్రి మీ కార్యం జరిగించమని ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయండి. ఏదైనా బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నట్టు నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.